హాయ్ ఫ్రెండ్స్, నేనేం చేస్తున్నానో గెస్ చేయండి. ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినప్పప్పు ఇలా లైట్‌గా వేయించుకోవాలి. తర్వాత మిరపకాయలు, ఎండుమిరపకాయలు తీసుకొని మనం ఇవి కూడా క్లీన్ చేసుకొని బాండీలో వేసుకొని లైట్‌గా ఆయిల్ వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కొద్దిగా చల్లారబెట్టాక గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటు కొంచెం ఇలాగా కరేపాకు, మునగాకు, అవిసె గింజలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అవిసె గింజలు సెపరేట్‌గా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా. నెక్స్ట్ రిమైనింగ్ ఇంగ్రీడియెంట్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా ఇలాగా. తర్వాత మిర్చి అండ్ కరివేపాకు, మునగాకు కలిపి ఇలా కొంచెం సాల్ట్, చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ మిక్స్ చేసుకొని ఎల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది పిల్లలకి చాలా మంచిది. మనకి షాప్‌లో దొరికే కారప్పొడి, ఇడ్లీ కారం అంత క్వాలిటీ ఉండకపోవచ్చు. ఇందులో మనం మునగాకు, కరివేపాకు, అవిసె గింజలు యూజ్ చేస్తాం కాబట్టి పిల్లలకి చాలా మంచిది. దీన్ని రైస్‌తో కూడా తినొచ్చు. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి చాలా మంచిది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా లాస్ట్‌లో కొంచెం ఆయిల్ కలుపుకోండి. కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది దీనివలన. ట్రై చేస్తారా ఫ్రెండ్స్? మీరు కూడా చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఏమంటారో, మీ ఏరియాలో ఈ కారంని ఏమంటారో ట్యాగ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మా పిల్లల కోసం నేను ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. హెల్త్‌కి చాలా మంచిది.